ఒక్కటే జీవితం, ఒక్కసారే బ్రతుకుతాం. ఈ జీవితం మీది, మీకు నచ్చింది తినండి అని ఎవడైనా దిక్కుమాలిన స్టేట్మెంట్లు చెప్తే లాగిపెట్టి సీటు మీద ఒక తన్ను తనండి. ఎందుకంటే మీ బాడీలోకి డిసీజెస్ ఎంటర్ అయిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు దేనికి పనికిరావు. మీ ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నవ్వుతూనే జంక్ ఫుడ్ పెట్టి మిమ్మల్ని నదిలోకి తోసేస్తారు. నువ్వు మహాబతికి 60 సంవత్సరాలు. నచ్చింది తింటవి ఎందుకు, జీవితం మొత్తం టాబ్లెట్లు వాడటం ఎందుకు? లైఫ్ అంటే డయాబెటీస్లు, సోరియాసిస్లు, ఎగ్జిమాలు, ఫ్యాటీ లివర్లు, క్రానిక్ కిడ్నీ డిసీజులతో బాధపడటం కాదు. మన లైఫ్ ఒక అందమైన కరేబియన్ క్రూజ్ ట్రిప్ లాగా ఉండాలి, ఏ డిసీజెస్ లేకుండా. నీ బాడీలోకి డిసీజ్ ఎంటర్ అయింది అంటే నువ్వు తర్వాత ఎన్ని ఫిలాసఫీలు చెప్పినా నో యూస్. ఎవడో నిన్ను దేకడు. నీకున్న డిసీజెస్ అన్ని ఒక కాగితం మీద రాసుకో. నీకున్న డిసీజెస్ నుంచి నువ్వు బయటపడాలి అంటే ఈ సమాజంతో నువ్వు ఒంటరిగానే యుద్ధం చేయాలి. జీవితంలో ఎప్పుడు ఆయిల్లో ముంచులేపిన ఐటమ్స్ తిన్నాని ఎముడి మీద ఒట్టేయి. నీకంటూ ఒక డైట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకో. అందులో జంక్ ఫుడ్లు తినే బ్యాచ్ మొత్తాన్ని ఎత్తి. డైట్ ఫుడ్ ని ఎప్పుడు కూడా గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. రోజు స్వెట్ రావాలి, నీ మజిల్స్ విజిల్స్ అయ్యాలి. ఏ రోగానికి భయపడద్దు. కావాలంటే నీ రోగంతో నీతో కలిసి నేను పోరాడతా. లైఫ్ లో కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి డిసీజ్ ఫ్రీ బాడీ మీకుంటే రోడ్డు మీద అటు ఇటు తిరిగే ఒక కుక్కలాగా చాలా హ్యాపీగా బతికేయచ్చు. న్యూట్రిషనే దైవం అనుకుంటే నీకు ఏ దేవుడు అక్కర్లేదు, ఏ మతంతోనూ పని లేదు. నువ్వు స్పెషల్ గా ఏ దేశానికి ఏ సేవ చేయాల్సిన అవసరం లేదు. కనీసం నీ పక్కనోడు జంక్ ఫుడ్ తింటుంటే వాడికి వార్నింగ్ ఇవ్వు చాలు.